అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నిన్న రీసెంట్ గా చెప్పు తీసుకొని కొడతా అని ముఖ్యమంత్రిని అనటం దీని చూపెట్టండి మళ్ళీ. అదే దీన్ని మీరు సమర్థిస్తారా? అంటే ఎట్లా? అదే అన్న, వాడి వయసు ఏంది, వాడి హోదా ఏంది, వాడు వచ్చిన పొజిషన్ ఏంది, తినడానికి కూడా తిండి లేని పరిస్థితి. మైసూర్ ఇప్పుడు మన వరకు ఎమ్మెల్యే ఎంపీ చేసిండు. సరే అది కేసీఆర్ ఇచ్చిండు, ఆ కారు గుర్తు మీద గెలిచిండు, కానీ ఈయన కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేని పరిస్థితి నా సొంతంగా. అవును, నేను చెన్నూరు వెళ్ళినా కదా, ఓకే, చెరువులో ఇండ్లు కట్టించిండు. చెన్నూరు చెరువులో ఇండ్లు కట్టించిన బాలకాసం అని. ఇల్లు అంటే పునాదులు వేసిండు అన్నట్టు. ఓకే, అదే డబ్బులు లేపుకున్నాడు, తిన్నాడు. అట్లా మనుషులు ఉండేందుకైతే మనుషులు లేరు, పునాదులు లేచినాయి. ఈవెన్ ఇల్లు కట్టినా తప్పే కదా, చెరువులో ఇల్లు కడతారు. చెరువు నిండినప్పుడు కథమే కదా, చెరువు నిండి మునిగిపోడే కదా. ఈ రాజకీయ నాయకులు ఇట్లా తయారయ్యారు వాళ్ళ కమిషన్ల కోసం. అది బాలకాసం అని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోయినోడు ఎంత సోయి ఉండాలి, ఎంత అద్భుతంగా మాట్లాడాలి. మరి ఇవాళ రెచ్చిపోతుండు కదా బాలకాసం అని. మరి ఇదే ప్రవళిక చనిపోయినప్పుడు ఏడవన్నాడన్న, లవర్తో వాళ్ళ చనిపోయింది కేటీఆర్ అన్నప్పుడు అసలు ఎగ్జామే రాయలేదు అన్నప్పుడు ఈ వీడికి నిజంగా మనిషి అయి ఉంటే మరి ఆ రోజు ఏం చేసిండు అంటే కేసీఆర్ అంటే తప్ప వేరే వాళ్ళని అంటే పట్టించుకోడు, వేరే రోజు చచ్చిపోయినా సరే. అంటే ఇది 2-3 సార్లు పునరావృతం అయింది. కేసీఆర్ మీదకి పోయినా, కేటీఆర్ మీదకి పోయినా, ఇప్పుడు ఇటు గాదర్ కిషోర్ ఈయన వీళ్ళంతా అంటే మేము అందుకోసమే ఉన్నాం అనే ఒక ఇదైతే కనపడేది. అంటే సేమ్ టైం నేను ఏమంటున్నా అంటే మైపాల్ యాదవ్ అంటే ఆయన కేసీఆర్ సర్కార్ మీద ఇంత తీవ్రంగా పడి ఇంత తీవ్ర స్థాయిలో ఏం అనాలా ఎట్లా అనాలంటే అట్లా అన్న ఆయన ఇప్పుడు అదే తప్పు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అనుకో, అడుగుతాడా? 100% అడుగుతాం, అడగాల్సిందే కూడా. ఆ రేంజ్లో చేస్తే ఇప్పుడు అన్న వాళ్ళు చేసే స్థాయిని బట్టి మన వాయిస్ అనేది ఉంటుంది. ఓకే, కొంచెం తక్కువ తప్పులు చేస్తే తక్కువ ఉంటుంది, ఎక్కువ చేస్తే ఎక్కువ ఉంటుంది. ఆ తీవ్రత వాళ్ళు డిసైడ్ చేయాలి. అంటే తప్పులలో మళ్ళీ వ్యత్యాసం ఏముంటుంది? ఎందుకు ఉండదు అన్న, డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ రైతు బంధుదే ఉంది, వాడు అన్లిమిటెడ్ ఇవ్వడము, హైవేకి ఇవ్వడము, సోమేష్ కుమార్ లాంటి మాజీ సిఎస్కు 25 ఎకరాలు వాడు 7 కెళ్ళి వచ్చినాయి ఆవిటికి ఇవ్వడము. సిఎస్కు ఎవడన్నా రైతు బంధు ఇస్తాడా? వాడు పాన్ పరాగ్ గాడు, వాడు మనుషులు చచ్చిపోతుర్రు అంటే కూడా కరోనా టైంలో ప్రెస్ మీట్ పెట్టి చాయ్ బిస్కెట్ తినుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుతుండు చచ్చిపోయిన విషయం గురించి. ఎవడన్నా అట్లంటే అంటే నాకు ఇవాళ మైపాలన చాలా ప్రశాంతంగా కూల్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నీ వల్ల కొంతమంది బాగా హర్ట్ అయ్యారు. ఎవరెవరు పేర్లు స్పెసిఫిక్గా చెప్తూ కళాకారులని చచ్చిపో అని చెప్పేసి అన్నావు. మధుప్రియనే కదా, మధుప్రియ నన్ను ఇంకొక కళాకారునికి ఫోన్ చేసి కూడా బెదిరించినట్టున్నాడు. శివజ్యోతి వాళ్ళ సరే అవును, శివజ్యోతి వాళ్ళ అన్న చేయకన్నా ముందు ఇంకో కళాకారుడు కూడా నిన్ను లేపేస్తాం, చంపుతాం, కొడతాం నేను అనలే. ఆయన నీకు చేసి అన్నాడు నీకు ఎందుకు ఇవన్నీ. ఆ తర్వాత వచ్చి బిత్తిరి సత్తిని కూడా నువ్వు గట్టిగా కంటే డేంజర్ అని చెప్పిన. ఎందుకు కళాకారులని అంత తీవ్రంగా విమర్శించాల్సిన అవసరం ఉంది? అయితే దీనిలో కొద్దిమంది కళాకారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఏం కాకపో, లేదంటే ప్రజల పక్షాన్ని ఉండాలి. కళాకారుడు అంటేనే ప్రతిపక్షంలో ఉండాలి, లేదంటే అన్యాయం జరిగినోడు వైపు ఉండు, లేదనుకో లాస్ట్ కేసులో సైలెంట్గా ఉండు. ఇక నీతో అయితే లేదనుకో సైలెంట్గా ఉండడం కూడా తప్పే. కానీ నువ్వు సైలెంట్గా కూడా ఉండకుండా వచ్చి ప్రతిపక్ష నాయకులని అధికార పార్టీ తరపున డబ్బులు తీసుకొని ప్రతిపక్ష నాయకులను తిట్టుడేందన్న. ఈ బిత్తిరి సత్తి శివజ్యోతి అనేటోళ్ళు ఇద్దరు కొన్ని ఎపిసోడ్లు చేసిర్రు బీజేపీ వాళ్ళ మీద, కాంగ్రెస్ వాళ్ళ మీద. కళాకారులు కమర్షియల్ వాళ్ళ బతుకు తెరువు, అది మీరు ఎట్లా వాళ్ళని బతుకొద్దు అంటారా? అది కమర్షియల్ అన్న వదిలిపెట్టాం, జెన్యున్ ఉన్నాడే బతుకుతాడు అంటే మా ఫిలాసఫీ. అది అంటే ఇక్కడ 2 ఉన్నాయి మైపాలని. ఇప్పుడు కొంతమంది నాలాంటోళ్ళు, ఇప్పుడు నాలాంటోళ్ళు కాదు, కొంతమంది సామాజికంగా అడుగుతారు, వాళ్ళ కమర్షియల్గా అవసరం లేదు. అంటే ఈ యాడ్లు చేయాలి, వీళ్ళకి జోకాలి, వాళ్ళ దగ్గర పైసలు తెచ్చుకోవాలి అనే ఫార్మాట్ వాళ్ళకు ఉండదు. మేము ఎంతసేపు జనం వైపే ప్రశ్నిస్తే జనంలో ఉంటాం నీలాగానే మాట్లాడతారు. ఇప్పుడు వైనాల్ రమేష్ ఉన్నాడు, ఆపోజిటే మాట్లాడతాడు ఎంతసేపు. నేను కొన్ని అడిగిన ఇంకొంతమంది ఉంటారు. మీకు అయిన కాడికి మీరు చేసి ప్రతిపక్షాలను ఎలక్షన్ టైంలో స్కిట్లేసి ప్రతిపక్షాలను ఓడించాలనే దురుద్దేశం అయితే మీకు లేదు కదా? అవును, ఓకే. ఆల్రెడీ కొన్ని లక్షల మంది ఆ అశోక్ నగర్లో, ఆర్టీసీ క్రాస్లలో, ఉస్మాన్ యూనివర్సిటీలో, దిల్సుఖ్ నగర్లో గోసపడుతున్నారు. ఇప్పుడు మనం ఇంతకుముందు ఇంటర్వ్యూ కంటే ముందే జీవో 46 బాధితులు వచ్చారు, మెరిట్ స్టూడెంట్స్ వచ్చారు. గతంలో ఉన్నదాన్ని తీసేసి మెరిట్ స్టూడెంట్ కాకుండా డిస్ట్రిక్ట్ వైజ్గా పెట్టడం వల్ల విత్ ఇన్ ద హైదరాబాద్లో ఇప్పుడు రాచకొండ,
హైదరాబాదు సైబరాబాద్ కమిషనరేట్లు ఉంటాయి. ఓకే ఇక్కడ జనాభా ప్రతిపాదికన పోస్టులను పెట్టిర్రు. ఓకే ఇక్కడ జనాభా ఆబ్వియస్గా ఎక్కువ ఉంటుంది. అవును ఎక్కువ ఉంటే ఇక్కడ ఎక్కువ జాబులట. అంటే ఇది తెలంగాణలో ఉన్న అందరికీ ఇది ఇక వర్తించదు అన్నట్టు. ఇక్కడ పుట్టినోడికే, ఇక్కడ పుట్టినోడు కూడా కాదు, మళ్ళీ దానికి ఒకటి పెట్టిర్రు. 4 సంవత్సరాలు చదువుంటే చాలట. విజయవాడ అయినా తూర్పుగోదావరి అయినా ఇక్కడ 4 సంవత్సరాలు చదివితే నా లోకలు. హైదరాబాద్కే బతకడానికి వస్తారు. నల్గొండకో నిజామాబాద్కో తక్కువ, ఎక్కువ మంది వచ్చి ఇక్కడనే సెటిల్ అవుతారు కదా. వాళ్ళ పిల్లగాడు 4 ఏళ్ళు చదివినా 4 సంవత్సరాల సర్టిఫికేట్ ఉన్నా ఆయనకు లోకల్ ఇస్తుంది. ఇక్కడ బీహార్ వాడు, రాజస్థాన్ వాడు, ఆంధ్ర, రాయలసీమ, ఇంకా వేరే వేరే జిల్లాలోళ్ళు సైబరాబాద్ కమిషనర్లో కానీ, హైదరాబాద్ కమిషనరేట్లో కానీ, రాజకొండ కమిషనరేట్లో వాళ్ళు లోకల్ అవుతారు. ఓకే ఇక్కడనే ములుగులో పుట్టిన అతను కానీ, గద్వాలలో పుట్టిన అబ్బాయి కానీ, లేకపోతే ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటలో పుట్టిన వాళ్ళు నాన్ లోకల్ అవుతారు. ఇట్లాంటి జీవోలు తీసుకొచ్చిన కేసీఆర్కి వీళ్ళు ఎట్లా మద్దతు ఇస్తారంటారు. నేను ఈయన అసలు ఫస్ట్ అమర నిరాహార దీక్ష కూర్చున్న దేనికోసం, తెలంగాణ కోసం కాదు, ఫ్రీ జోన్కు వ్యతిరేకంగా. అంటే రాయలసీమ, ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో జాబులకు ఎలిజిబుల్ కాదు, వాళ్ళకి ఇవ్వకూడదు, ఓన్లీ తెలంగాణ బిడ్డలకే ఇవ్వాలని చెప్పి అప్పుడు దొంగ దీక్ష చేసిండు. ఓకే ఆ దీక్షనే నేను తెలంగాణ కోసమని మళ్ళీ కేసీఆర్ చచ్చుడు, తెలంగాణ వచ్చుడు అనే నినాదం తీసుకుపోయాను. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళు హైదరాబాద్లో నాన్ లోకల్ అయితే మనకు ఎట్లా సహిస్తాం? ఇట్లాంటి సందర్భంలో ఈ కళాకారులు ప్రశ్నించాల్సింది పోయి కేసీఆర్ మంచోడు, కేసీఆర్ శ్రీరామ రక్ష, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదంటే అసలు ఆల్రెడీ తెలంగాణలో పుట్టినాడు అందరూ నాన్ లోకల్ కదా. అవును, వాళ్ళు ఏం చెప్పాలని చెప్పేందుకు మైపాల్ యాదవ్ ఎవరు అంటున్నారు, వాళ్ళ ఇష్టం అది. వాళ్ళకి ఇప్పుడు మేము తెచ్చుకుంటాం రా పైసలు తెచ్చుకుంటాం, కమర్షియల్గా ఉంటామని అంటారు. అది మైపాల్ యాదవ్కి ఏం సంబంధం? నేను అదే అంటున్నా, ఇదే యూనివర్సిటీ నుంచి ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమంలో కళాకారులు కాంట్రిబ్యూషన్ చేసిన నాయకులు మస్తు మంది ఉన్నారు. ఇదే ధర్వలైన బీజేపీకి పోయిండు, మళ్ళీ పోయి కేసీఆర్ అనే కాళ్ళు మొక్కిండు, ఏపూర్ సోమాన్ ఉన్నాడు, ఇట్లాంటి వాళ్ళు అందరు ఉన్నారు కదా. మరి వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేదు? నేను ఏపూర్ సోమన్నను కూడా అడిగినా, ఏమని అడిగినా, ఎవడిపాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, గోసి గొంగాడేసి ఊరు ఊరు తిరిగి పోరు పాటలు పడితే హూ హా గి అన్నావు. నీ గీలా మన్నువాడా, నువ్వు ఏడవున్నావయ్యా? మనపాలే అయిందని పోయి మనపాలెం అయిందని కాలు మోగుతున్నావు. అసలు అది నోరా? అది 4 తాటిమట్ట. నేపూర్ సోమనని కూడా తిట్టినాం, ఈవెన్ గోరెట్టి వెంకన్నను కూడా ప్రశ్నించినాం. గోరెట్టి వెంకన్న కూడా నాకు అనేక సార్లు ఫోన్ చేసిండు, నువ్వు ఇంకా అట్రాసిటీ కేసు పెడతాను కూడా మెసేజ్ చేసి మళ్ళీ డిలీట్ చేసిండు. గోరెట్టి వెంకన్న నాకు 100 కాల్స్ అట్రాసిటీ పెడతాడట. అంటే నువ్వేమనకుండానే పెడతాడా? అదే నేను ఏమన్నా అంటే గోరెట్టి వెంకన్న లాంటి వాళ్ళు ఏం చేస్తుర్రు? ప్రశ్నించాలా కదా. నువ్వు ఇంతమంది చచ్చిపోతే నువ్వు కనీసం మా తరపున, నిరుద్యోగుల తరపున మాట్లాడతలేవు. నువ్వేమో కేసీఆర్ దగ్గర అమరవీరుల జ్యోతి అని పెట్టి అక్కడ ఇంటర్వ్యూ చేసి సూపర్ డూపర్ అంటున్నావు. నువ్వు చల్లగుంటే చాలా. ఆయన అదే చెప్పిండు కదా టాగుడు ఆడిటోరియంలో, అరే ఎన్ని పాటలు రా, మేము ఇంకెన్ని రాయాలి రా, మా పరిస్థితి ఏందిరా, అమ్మమ్మమ్మ ఏమో లేను ఏదో ఇచ్చిరు తెచ్చుకున్నా, ఇంకా అది కూడా మేము తినొద్దా అని బాధపడబట్టే. తినొద్దా అంటే ఇప్పుడు ఆయన 50-60 ఏళ్ళు ఉంటాయన్న. ఇప్పుడు ఆయన జీవితం ఇంపార్టెంటా, 20 ఏళ్ళ పిల్లలది ఇంపార్టెంటా? 20-30 ఏళ్ళది జీవితం అయిపోయినోడికి తినడం మీద అంత సోకుందే. అంటే నా పర్సనల్ లైఫ్ అని అంటాడు. పర్సనల్ లైఫ్ అంటే మేము ఏమంటలేమన్నా, ఆయన తినని ఎంత ఎంజాయ్ చేయని, కానీ ఆ పార్టీని హైప్ చేయడము మాకు అన్యాయం చేస్తున్నాండి, దుర్మార్గం చేస్తున్నాను. మా ఇప్పుడు పేదోడు పొట్ట కొడుతున్నోడిని. అంటే ఫైనల్లీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వేం చేస్తావో నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు నాకు ఉంటుంది, నేను అంటారా భయ అంటా. వాళ్ళు ఏది పడితే చేస్తే నేను అది పడితే చేస్తా అంటున్నా. ఇదే అంటే ఇప్పుడు మంచోడికి మంచిదేనబ్బా, చెడ్డోళ్ళకి చెడ్డది. నేనేంటంటే సమాజం పట్ల ఎట్లా ఉన్నాడు అనేది ఇంపార్టెంట్ రోల్. ఎట్లా అంటే అది అట్లీస్ట్ రెస్పాన్సిబిలిటీ పొజిషన్లు ఉన్న వాళ్ళు, వాళ్ళ కోసం లక్షల మంది చూస్తున్నప్పుడు వాళ్ళు చెప్తే ప్రభావితం అవుతున్నప్పుడు మంచి చెప్పు, లేదంటే అన్ని మూసుకొని ఉండాలి అంతే తప్ప. కేసీఆర్ గ్రేటు, ఆయన కోసం పాట కూడా రాసిండు. నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు తీసుకో, పని చేసుకో, మంచి చట్టాలు తయారు చేయి కదా. వీరాది వీరుడు అతడే, ఇంకేదో విల్లంబతడే అని చెప్పేసి ఒక 10 లక్షల పాట పెట్టి 10 మంది సింగర్లు అనుకుంటా, 5-6 సింగర్లను పెట్టి కొట్టుకుంటూ అంత విల్లంబుడైనప్పుడు నువ్వు అన్ని లక్షలు పెట్టి అంత గ్రేట్ పాటలు. అంటే ఇప్పుడు